నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ మధ్య ఒక ప్రధానమైనటువంటి సమస్య అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరించటం. పోలవరం ప్రాంతాల్లో ఈ మధ్య పులులు సంచరిస్తున్నాయి. వాటిని చూసి భయపడుతున్నారు. లేగ దూడల్ని వీటిలన్నింటినీ చూసి ఇచ్చేస్తున్నారు. అటవీ శాఖ చాలా హంగామా చేస్తుంది. వాస్తవానికి పులులను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. పులే మనిషిని చూసి భయపడుతుంది. ఈ అవగాహన అటవీ శాఖ అధికారులు ప్రజలకి కలిగించటంలో విఫలమవుతున్నారు. సరే, భయంకరమైనటువంటి పులులు, కొన్ని సందర్భాల్లో హైనాలు, ఎలుగుబంట్లు ఎందుకు అడవుల నుంచి బయటకు వస్తున్నాయి అనే దాని మీద పదే పదే ఆ సమస్యను ఎత్తి చూపించిన అవసరం లేదు. అరణ్యాలు, అభయారణ్యాలులో వన్యప్రాణులన్నీ కూడా దాదాపుగా నశించిపోయినాయి. సరదా కోసం సాగించినటువంటి వేటలో మనకు తెలుసు, సినిమా నటుల దగ్గర నుంచి కూస్తో కాస్తో సొమ్ము ఉన్నవాడు దాకా, జీబు ఉన్నవాడు దాకా సర్వనాశనం చేసి వదిలిపెట్టారు వన్యప్రాణులు. అడవుల్ని సైతం నరికేశారు. అయితే పులి వచ్చినప్పుడు పులి అమాంతం మనిషి మీద పడే ప్రయత్నం చెయ్యదు. ఎందుకంటే చాలామంది గమనించాలి, పులి మనిషికి భయపడుతుంది. పులి సహజంగా మనిషిని ఒక జంతువుగా భావిస్తుంది. జంతువు అంటే 4 కాళ్ళ జంతువు. పులి వస్తున్నప్పుడు ఆ సందడి వినిపించినప్పుడు లేదా పులిని దూరంగా చూసినప్పుడు మనిషి కిందకి పడుకుండిపోతాడని చెప్పి మనం పంచతంత్రం కథల్లోనూ వినిన పరిస్థితులు ఉన్నాయి. పూర్వం చందమామ కథలు. ఇది నిజమే. మనిషి ఎదురుపడినప్పుడు 4 కాళ్ళ మీద నడిచే జంతువుగానే పులి భావిస్తుంది. మనిషి లెగిసి నడిచి వస్తున్నప్పుడు 2 చేతులని విసురుకుంటూ వచ్చినప్పుడు పులి ఏమనుకుంటుందంటే అతను తన మీద దాడికి పాల్పడుతున్నాడు అనే ఉద్దేశంతో అతని మీదకి ఎగబడుతుంది. అంచేత పులి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే అతన్ని మీద తన ప్రతాపం చూస్తుంది. బలానికి తట్టుకోలేకపోతే పులికి అతను హతమైపోతాడు. తర్వాత ఇంకొక విషయం, పులులు ఎప్పుడూ కూడా ఆకలి తీరిన తర్వాత 1-2 రోజుల వరకు వేట చేయవు. ఈ సమయంలో పులుల్ని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. యుక్తి అనేది గ్రామీణ ప్రాంతాలకు చెప్పకుండా వాళ్ళల్లో భయాందోళనని అటవీ శాఖలు కలిగించడం మంచిది కాదు.